టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్కు ఫ్యామిలీ హీరోగా పేరుంది. తన నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తుంటారు. మరోవైపు తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించిన వెంకీ సినిమా జయ అపజయాలతో సంబంధం లేకుండా ఎలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా కెరియర్లో దూసుకువెళ్తున్నాడు. కానీ 2023లో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు వెంకటేష్ ఇమేజ్ను చాలా వరకు డ్యామేజ్ చేసింది. మరీ ముఖ్యంగా రానా నాయుడు సిరీస్ 1లో అనేక సన్నివేశాలు బోల్డ్గా ఉండటంతో పాటు వెంకటేష్తో కూడా కొంతమేరకు అసభ్య పదజాలం మాట్లాడించడం ద్వారా రానా నాయుడు సిరీస్ వివాదాస్పదంగా మారింది. అయితే రానా నాయుడు సీజన్ 1లో తను చేసిన పాత్రపై అనేకసార్లు వెంకటేష్ సంజాయిషి కూడా ఇచ్చుకున్నాడు. అయిందేదో అయిపోయిందని, రానా నాయుడు సీజన్ 2 విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడతామని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించి ఎంటైర్ కెరియర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇక తాజాగా రానా నాయుడు సీజన్ 2 రానుంది. ఈ సిరీస్ ఏమో కానీ వెంకీ అభిమానుల్లో టన్నుల కొద్దీ టెన్షన్ మొదలైంది. ఇలా అభిమానులు టెన్షన్ పడుతున్న సమయంలోనే సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో రానా నాయుడు సీజన్ 2 పై వెంకటేష్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్కు వచ్చిన ఫీడ్బ్యాక్ దృష్ట్యా డోస్ తగ్గించినట్లు తెలిపాడు. రీసెంట్గా రానా నాయుడు సీజన్ టీజర్ విడుదలైంది. ఇందులో కొత్తగా అర్జున్ రాంపాల్, కృతి కర్బంద కనిపిస్తున్నారు. మరి ఈ సీజన్లోనైనా వెంకీ మామ ఫ్యామిలీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని చేశాడో లేదో తెలియాలంటే సీజన్ 2 రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.